కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు పక్షపాత చర్యలను అవలంబిస్తున్నారని, భూ సర్వేపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రేమట గ్రామానికి చెందిన బాధితురాలు శంకరమ్మ జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు సునైన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదులను అందజేశారు. అనంతరం బాధితురాలు శంకరమ్మ మాట్లాడుతూ, రేమట గ్రామంలోని 470 సర్వే నెంబరు వారసత్వంగా 8 ఎకరాల 76 సెంట్ల భూమి కలదని, గత ప్రభుత్వంలో రీసర్వే చేయడం వల్ల 8 ఎకరాలు ఉన్న భూమి 2 ఎకరాల 50 సెంట్లు తక్కువగా చూపుతోందని, ఈ విషయంపై పలుమార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చామని తెలియజేశారు. అయినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ భూమికి చెందిన రికార్డులు తమ దగ్గర ఉన్నాయని రెవెన్యూ అధికారులకు తెలిపినా కూడా ఆర్డీఓ తహసీల్దార్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. గత 2 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయామని చెప్పేసి కూడా బాధితురాలు వాపోతోంది. చివరకు మార్గం లేక తహసీల్దార్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు వారు తెలియజేశారు. పేరు ఎన్ శంకరమ్మ, రేమట, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం. 470 సర్వే నంబర్ల రీసర్వే ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 2023లో జరిగింది. అప్పుడు వచ్చేసి 8 ఎకరాల 76 సెంట్లు ఉన్న పొలాన్ని 6 ఎకరాలు నర చేసినాడు, 2 ఎకరాల నర తక్కువ ఇచ్చినాడు సర్వేకి. ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు అడిగినాం సర్వేని, సరిచేయండి సార్, సరిచేయండి అంటే ఇదిగో అదిగో అన్నాడు. మేము మళ్ళా తహసీల్దార్ని కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, అయినా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ మేడం న్యాయం చేస్తుందని ఇక్కడికి వచ్చినాము, చేస్తుందనే నమ్మకం మీద ఉన్నామంతే. మీ పేరమ్మా? నా పేరు ఎన్ శంకరమ్మ బాబు. నేను ఒక చిన్న కొడుకుని అయితే నక్కల శంకరమ్మకు. మా భూమి ఎప్పుడైతే రీసర్వే జరిగిందో 2023లో 8 ఎకరాల 76 సెంట్లు దాదాపుగా 6 ఎకరాలుగా చేయడం జరిగింది. అంటే రెవెన్యూ చరిత్రలోనే ఇంత తక్కువ భూమి చూపడం ఫస్ట్ టైం అనుకోవచ్చు మేము. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు చట్టం చేశారు, ఒక పొలాన్ని సర్వే చేసేటప్పుడు ఒక 5 సెంట్లు ఎక్కువ తక్కువ చూపమనే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఈ భూమిపైన ఏదో కుట్ర పనుతున్న చిన్న ఎగ్జాంపుల్ ఇదే. ఈ భూమిని ఇంత తక్కువగా చూపించండి అని చెప్పి మా ఆపోజిషన్ పార్టీ ఎవరైతే మా మీద ఇప్పుడు ఈ భూమి ఆన్లైన్ కాకుండా అడ్డుపడుతున్నాడో తను ముందే ఎంఆర్ఓ గారిని, సర్వేని, విఆర్ఓని కన్సల్ట్ అయ్యి వీళ్ళకి తప్పుడుగా రిపోర్ట్ ఇవ్వండి, వీళ్ళ భూమిని తక్కువ చూపిస్తూ ఇవ్వండి అని చెప్పి ముందే కన్సల్ట్ చేయాలంటే మాకు కనబడుతుంది. ఇది దాదాపు 2.5 years నుండి మేము తిరుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు లేకపోవడము, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఆ పొలం అలానే ఉండిపోయింది. ఇప్పటికి కూడా మన కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి ఇక్కడ ఒకసారి మనం ఇస్తే కలెక్టర్ మేడం తగిన ఆధారాలతో సరైన న్యాయం చేస్తుందని చెప్పి దాదాపు మేము ఆ భూమిని టైటిల్ డీడ్స్గా కలిగి ఉన్నాం. పట్టా, పహాని, అడంగల్ పొజిషన్ కూడా మేమే ఉన్నాం. చట్టబద్ధంగా అన్నీ ఉన్నప్పటికి కూడా దీనిపైన ముందుకు పోవడానికి ఎంఆర్ఓ సుముఖంగా చూపట్లేదు. ఎందుకనే విషయం మాకు అర్థం కావడం లేదు. దీనిపైనే కలెక్టర్ని కలిసి ఆమె త్వరతగతిన దీన్ని మీద విచారిస్తున్న ఉద్దేశంతోనే స్పందించింది. త్వరతగతిన దీనిపై ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం, అలా కలెక్టర్ వరకు విన్నపం కూడా ఇవ్వడం. నా పేరు ఎన్ సూరిబాబు. అపోజిషన్ వాళ్ళు ఎవరు ఎక్కించుకోవాలని? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ ప్రేమిలమ్మ తన తమ్ముడైనట్టు కే రవికుమారు ఆల్రెడీ ఆ పొలానికి సంబంధించి అన్ని సంతకాలు పెట్టడం జరిగింది. తను ఇస్తే ఆ కేసు తీసుకోరని చెప్పి తన చెల్లెలైనటువంటి ప్రేమిలమ్మ ద్వారా కంప్లైంట్ ఇప్పించి ఆ తక్కువ వచ్చిన భూమిని తన పేరు మీద ఎక్కించుకోవాలని చెప్పి, ఇంకొకటి తనకి ఏదైనా లీగల్గా వచ్చేది ఉందంటే ఖచ్చితంగా సివిల్ కోర్టును అప్రూవ్ చేయండి, దాన్ని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. సివిల్ కోర్టు ద్వారా ఏ వక్తైనా ఒక భూమిని కబ్జా చేయాలంటే ఫస్ట్ వెళ్ళాల్సింది ఎంఆర్ ఆఫీస్కి